హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రెండిట్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదేంటంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజా సమస్యలు పరిష్కరించడం మానేసి, ప్రజా సమస్యలు గుర్తించడం మానేసి శాసనసభ్యుల చుట్టూ, పార్టీ ఆఫీసుల చుట్టూ, పార్టీ అధినేతల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ వీరి వల్ల పార్టీలకి నష్టమా లాభమా అన్న దాని గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఒకసారి వీళ్ళందరూ గతంలో నా చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని నేను పురాణాల్లో. పరమశివుడికి ప్రియమైన కుమారులైనటువంటి కుమారస్వామి, వినాయకుని యొక్క చరిత్ర చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరికీ ఒక పందెం పెట్టేసి ఎవరైతే ముల్లోకాలు ముందుగా చుట్టొస్తారో వారికి నా ఆశీస్సులు ఉంటాయని పరమశివుడు పోటీ పెట్టినప్పుడు కుమారస్వామి నెమలి వాహనం మీద జయ్యన వెళ్ళిపోతే వినాయకుడు ఈ ఎలుక వాహనం మీద వెళ్ళలేడు కాబట్టి ముల్లోకాధిపతి పరమశివుడే కాబట్టి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు ప్రదక్షిణ చేసినట్టే అనే ఉద్దేశంతో పరమశివుడు చుట్టూ తిరగడం జరుగుతుంది. కుమారస్వామి ఏమో నిజంగా ముల్లోకాలు తిరుగుతూ వస్తాడు. అక్కడ ముల్లోకాలు నిజంగా తిరిగి వచ్చినటువంటి కుమారస్వామి ఏమో అపజయం పాలైతే పరమశివుడు చుట్టూ తిరిగినటువంటి వినాయకుడు విజయం వరిస్తుంది. ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్మినట్టున్నారు నేటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. వీళ్ళు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా అధికారుల చుట్టూ, ఆ పార్టీ ఆఫీసుల చుట్టూ కావచ్చు, లేకపోతే పార్టీ అధినేతల చుట్టూ కావచ్చు తిరగడం స్టార్ట్ చేశారు. కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు, నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, వీళ్ళందరూ పార్టీ అధినేత చుట్టూ, పార్టీ ఆఫీసుల చుట్టూ తిరగడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ప్రజలకు దూరం అయిపోతున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ పరమశివుడే వరం ఇచ్చేది కాబట్టి వినాయకుడికి విజయం వరించింది. కానీ ఇక్కడ వరం ఇచ్చేది పార్టీ అధినేత కాదు. పార్టీ అధినేతలు సీట్లు ఇస్తారేమో, కానీ విజయాన్ని ఇవ్వాల్సింది మాత్రం ప్రజలే. ఆ ప్రజలకి దూరం అయినప్పుడు మీరు సీట్లు సంపాదించుకున్నా ఉపయోగం లేదన్నది వీళ్ళు గుర్తించట్లా. అది గుర్తించకుండా పాపం కేవలం పార్టీ అధినేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు, కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు. అది గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఇక్కడ పార్టీలు కూడా ఒకటి గుర్తించాలి. ఎవరైతే పార్టీ ఆఫీసుల చుట్టూ, మీ చుట్టూ ప్రదర్శన చేస్తున్నారో వారి వల్ల పార్టీలకి నష్టం ఉంటుంది కానీ లాభం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ప్రజల చుట్టూ తిరగకుండా పార్టీల చుట్టూ తిరిగినప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించే పరిస్థితులు వీళ్ళు ఉండరు. కాబట్టి వీళ్ళ వల్ల ఖచ్చితంగా పార్టీలకి నష్టమే జరుగుతుంది. అది కూడా రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. గతంలో చూసాం 14 నుంచి 19 వరకు కార్యకర్తలు పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగారు ప్రజా సమస్యలను వదిలేసి. 19 నుంచి 24 వరకు ప్రజా సమస్యలను పక్కన పడేసి వాలంటీర్ వ్యవస్థను ఇన్ని వ్యవస్థలు పెట్టినా సరే వీళ్ళు కూడా నిజమైన సమస్యలు తెలుసుకోకుండా పార్టీల చుట్టూ తిరిగేసి 2 సార్లు అపజయం పాలైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏడాది కాలంగా అదే జరుగుతుంది. ఏ పార్టీలు కూడా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకులు లేరు. వీళ్ళ యొక్క అవసరాల దృష్ట్యా వీళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవడం కావచ్చు, లేకపోతే వీళ్ళు ఆర్థికంగా బలపడాలి కావచ్చు, వీళ్ళకి పదవులు కావచ్చు, ఇదే కోణంలో తిరుగుతూ అధినాయకుల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల పార్టీలు నష్టపోతాయి. ఇక్కడ తిరిగినటువంటి సామాన్యంగా కింది స్థాయిలో ఉన్నటువంటి పార్టీల మీద నమ్మకంతో ఉన్నటువంటి కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు కూడా పాపం ప్రజా సమస్యలు పరిష్కరించడం విఫలమయ్యి వాళ్ళు నష్టపోతారు. ఈ తిరిగే నాయకులకు వచ్చే నష్టం లేదు. వీళ్ళు ఏ విధంగా అయితే ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారో రాబోయే రోజుల్లో పార్టీలు మారే ఆలోచనతో కూడా మిగిలిన పార్టీ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు గుర్తుంచుకొని పార్టీ ఆఫీసుల చుట్టూ కానీ, లేకపోతే పార్టీ అధినేతల చుట్టూ కానీ తిరిగే వాళ్ళని కాకుండా ప్రజల పట్ల ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసినప్పుడు ఖచ్చితంగా పార్టీలకు మనుగడ ఉంటుంది. పార్టీలు కొంతకాలం ప్రభుత్వంలో ఉంటాయి. గత ఎలక్షన్ల ముందు నాకు సంబంధించి నేను యాదవ సామాజిక వర్గంలో జన్మించాను కాబట్టి యాదవ సామాజిక వర్గానికి పార్టీ ఏమీ చేయట్లేదు, గత వైసీపీ ప్రభుత్వంలో ఒరిగింది ఏం లేదనే ఉద్దేశంతో, అలానే రైతుగా బ్రతుకుతున్నాను కాబట్టి రైతాంగానికి కూడా లబ్ధి జరగలేదనే ఉద్దేశంతో నేను టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది గత ఎలక్షన్స్ ముందు. కానీ ఈ రోజున ఈ పార్టీలో కూడా యాదవ సామాజిక వర్గానికి సముచిత స్థానం అయితే నేటికి జరగట్లేదు. రైతాంగ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది, నా సామాజిక వర్గం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలా అని చెప్పేసి నేను గతంలో ఒక వ్యక్తి వెంట వచ్చాను, లేకపోతే పార్టీకి పనిచేశానని చెప్పేసి కట్టు బానిసలా మళ్ళీ అదే పార్టీకి చేస్తానని పార్టీలు కనుక అనుకుంటే భ్రమ. ఖచ్చితంగా నేను ఏదైతే ఆశయంతో వచ్చానో ఈ 2 ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటం కోసం ఎవరైతే వీటికి సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ వైపు నేను నడుస్తాను.
నాలాగా ఆలోచించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు, వీళ్ళు ఏదైతే సిద్ధాంతాలు నమ్ముతారో ఆ సిద్ధాంతాలు ముఖ్యం. ఆ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళటం కోసం వీరు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకెళ్లడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో కూడా రాజకీయ పార్టీలు నిస్వార్థంగా ప్రజాసేవ చేసే పార్టీ ప్రజలను ఎన్నుకోవాలని, కేవలం మీ ఆఫీసుల చుట్టూ మీ చుట్టూ తిరిగే వాళ్ళు కాకుండా పార్టీల చుట్టూ తిరగకుండా ప్రజల చుట్టూ తిరిగే మనుషుల్ని మీరు సముచిత స్థానాలు కల్పించాలని నా వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.